హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి డిఏ డిఆర్ బకాయిలకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఫిబ్రవరి పెండింగ్ డిఏ బకాయిల లిస్ట్ అయితే విడుదలైందండి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా జీవో నెంబర్ 28తో అయితే డిఏ డిఆర్ పెంపు అయితే జరిగిందండి. ఈ జీవో ప్రకారం అప్పటి వరకు 26.39% డిఏ డిఆర్ను 3.64% పెంచి 30.3% అయితే చేరిందండి. ఈ పెంపుకు సంబంధించి బకాయిలను ప్రభుత్వం 3 విడతలుగా అయితే చెల్లిస్తామని అందులో స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా వీటిలో 3వ విడత చెల్లింపు ఫిబ్రవరి 2025లో అయితే జరగాల్సి ఉంది. అయితే వీటికి సంబంధించి ఎప్పుడు జమ అవుతాయి, అసలు ఎన్ని బకాయిలు ఉన్నాయి, వీటికి సంబంధించి డిఏ బకాయిలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రస్తుతం డిఏ డిఆర్ అయితే 33.67% అయితే చేరిందండి. అయితే వీటిలో ఇది జూలై 2023 డిఏ, ఇంకా మనకి జనవరి 2024, జూలై 2024 మరియు జనవరి అంటే ఈ నెల 2025 డిఏలు కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. వీటితో పాటుగా వాటికి సంబంధించిన బకాయిలను కూడా ఎప్పుడు చెల్లిస్తారనే షెడ్యూల్ను కూడా ప్రభుత్వం అయితే ఇంకా విడుదల చేయలేదు, అంటే విడుదల చేయాల్సి అయితే ఉందండి. వీటికి సంబంధించి డిఏ పెంపు కూడా జీవోను కూడా విడుదలైతే చేయలేదు. ఇక 2022 పిఆర్సీ తర్వాత విడుదలైనటువంటి డిఏ ఉత్తర్వులు అయితే పిఆర్సీ 2022 తర్వాత మనకు ఇచ్చినటువంటి డిఏ ఉత్తర్వులు మరియు పిఎఫ్ సిపిఎస్ ఉద్యోగుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. జీవో నెంబర్ 66 మే 2023 ప్రకారం చూసుకున్నట్లయితే 20.2% ఉన్న డిఏ డిఆర్ను 2.75% పెంచారండి. దీనికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం అయితే 3 విడతలుగా చెల్లిస్తామని జీవోలో స్పష్టం చేసింది. మొదటి విడత సెప్టెంబర్ 2023, రెండవ విడత డిసెంబర్ 2023, మూడవ విడత మార్చి 2024లో అయితే విడుదల చేయాల్సి ఉంది. కానీ వీటికి సంబంధించి ఇంకా బిల్లులు అయితే సిఎఫ్ఎంఎస్ సైట్లో ఇంకా ఎనేబుల్ అయితే చేయలేదండి. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయో తెలియాల్సి అయితే ఉంది. ఇక ప్రభుత్వం ఒక షెడ్యూల్ని విడుదల చేయాలి. వాస్తవానికి జీవో ప్రకారం మొదటి విడత సెప్టెంబర్ 2023లో చెల్లించాల్సి ఉండగా వాటికి సంబంధించిన వాయిదాలు కూడా ఎవ్వరికి కూడా ₹1 కూడా డిఏ బకాయిలకు సంబంధించి జమ కాని పరిస్థితి. ఇక రెండవ వచ్చేసి జీవో నెంబరు 113 మరో డిఏ పెంపు అయితే జరిగిందండి. వీటితో 20.750% ఉన్నటువంటి డిఏను 26.39% పెంచారు. వీటికి సంబంధించిన బకాయిలు వచ్చేసి మొదటి విడత ఏప్రిల్ 2024, రెండవ విడత జూలై 2024, మూడవ విడత అక్టోబర్ 2024 ఇవి కూడా చెల్లింపులు అయితే జరగాల్సి ఉందా. అసలు ఈ బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే ఇంకా ఎనేబుల్ అయితే చేయలేదండి ప్రభుత్వం. ఇప్పుడు నవంబర్ 2020 జీవో నెంబర్ 28 ప్రకారం అయితే 26.39% ఉన్నటువంటి డిఏను 30.3% అయితే పెంచారు. ఈ బకాయిలు కూడా మొదటి విడత ఆగస్టు 2024, రెండవ విడత నవంబర్ 2024, మూడో విడత ఫిబ్రవరి 2025లో అయితే చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది జీవోలో. వీటికి సంబంధించిన బిల్లులు సిఎఫ్ఎంఎస్లో బిల్లులు అప్లోడ్ చేయడానికి అయితే ఇంకా సైట్ని అయితే ఎనేబుల్ చేయలేదండి. ప్రభుత్వ స్పందన మరియు ఉద్యోగుల ఆవేదన అయితే ఈ విధంగా ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో అయితే ఉంది. ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎన్నో సంవత్సరాలుగా మరియు డిఆర్ బకాయిల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం వెంటనే స్పందించి ప్రభుత్వం ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అయినా చివరి విడతగా అయితే విడుదల చేస్తామని చెప్పినటువంటి బకాయిలను విడుదల చేయాలని చెప్పి ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారండి. మొత్తం కనుక బకాయిలు డిఏ బకాయిలు కనుక మనం గమనించినట్లయితే మొత్తం బకాయిలు ఏకంగా దాదాపుగా 12 నెలల బకాయిలు అయితే ఉన్నాయండి. కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరిలో విడుదల చేస్తామని చెప్పినటువంటి బకాయిలన్నా కూడా ఇంకా విడుదల చేస్తే బాగుంటుంది ఫిబ్రవరిలోని ఉద్యోగులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశిస్తున్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు గమనించినట్లయితే చాలా వరకు పెండింగ్లో అయితే ఉన్నాయండి. సుమారుగా 200 నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే రావాల్సి అయితే ఉంది.
ఉద్యోగుల ఆశలైతే ప్రస్తుతం ఈ మూడో విడత ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరిలో విడుదల చేస్తాము 2025 ఫిబ్రవరి నెలలో వాటి బకాయిలు విడుదల చేయాలని చెప్పి ఉద్యోగులు అయితే ఆసక్తిగా అయితే కోరుకుంటున్నారండి. ఈ విధంగా మొత్తానికి 2025 ఫిబ్రవరి నెలలో అయినా ఈ చివరి విడతకు సంబంధించిన 12 నెలల బకాయిలు వస్తాయి అని అయితే ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారు. మరి ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏ విధంగా స్పందిస్తుందో, మరి ఈ బకాయిలన్నా కూడా విడుదల చేస్తుందా లేదా, వీటికి సంబంధించిన అంటే బకాయిలకు సంబంధించి ఒక షెడ్యూల్ని ఏమైనా రూపొందిస్తుందా అని అయితే వేచి చూడాలి. ప్రభుత్వం ముందు నుంచి చెప్పడం అయితే జరిగింది. అంటే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా రీషెడ్యూల్ అయితే చేసి తొందరగా వీలైనంత తొందరగా అయితే బకాయిలు అన్నిటికీ కూడా విడుదల చేస్తాము అని అయితే హామీ ఇవ్వటం జరిగింది. మరి చూడాలి ప్రభుత్వం వీటికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే ఫిబ్రవరి నెలలో రావాల్సినటువంటి డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో మూడో విడతకు సంబంధించిన ఆ బకాయిలు జమ అవుతాయని అయితే కొందరు చెప్తున్నారండి. మరైతే మనమైతే వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.